జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు కోరింది ఏమాత్రం కూడా జరగడం లేదని దిగులు పడుతున్నావు కదా. ఇక నువ్వు కోరింది జరగబోతుంది. వెంటనే నా నుదుటిని తాకి ఈ దుర్గమ్మ చెప్పేది విన్నావంటే సంతోషంతో పరవశించిపోతావు. నీ ప్రశ్నలకు తగ్గ సమాధానాన్ని ఈరోజు నీ ముందుకు తెచ్చాను. ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీకు నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు తెలియజేస్తున్నాను. నీకు అదృష్టం ఏ విధంగా రాబోతుంది, ఏ శుభవార్తలు నువ్వు వినబోతున్నావు అనేది కూడా నీకు తెలియజేస్తాను. ఏదైనా సరే ఈ సందేశం నువ్వు మనసు పెట్టి వినాల్సిందే. నువ్వు ఆలకించిన తరువాత నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా ఈరోజు నీ మనసు కుదుట పడుతుంది. అయితే ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుందని చెప్తున్నారు కదమ్మా, నా జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త అసలు ఏమీ లేదే, నాకు నమ్మకమే లేదే, మిమ్మల్నే పూజిస్తున్నాను, నా కష్టాలు చెప్పుకుంటున్నాను కదా, కాస్తైనా కనికరం లేదా, మీకు అసలు కొంచెమైనా కనికరం అనేది ఉంటే ఇలాగా ఉంటుందా నా జీవితం, ఇలా చేస్తారా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. చూడు, నీకు ఏదైనా సరే పూజలో ఏమైనా లోపం చేశానా అమ్మా, నేనేమైనా అపనమ్మకంతో మిమ్మల్ని పూజిస్తున్నానా, ఇలా రకరకాల మాటలతో నన్ను అడుగుతున్నావు కదా. అర్థం చేసుకున్నాను. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని నీ బాధ అంతా ఇంతా కాదు. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు, కలలు ఉంటాయి. అన్నీ తీరాలని అందరూ కోరుకుంటూ ఉండడం సహజమే. అయితే కొంతమందికి మాత్రమే అదృష్టం ఉంటుంది. ఒప్పుకుంటాను. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలానే ప్రార్థిస్తూ ఉంటావు. అలానే అన్నీ కూడా చనువుగా అడుగుతావు. ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు, నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది, నా మనసంతా గందరగోళంగా మారిపోయింది అని చెప్పి అడుగుతున్నావు కదా. అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేక నిద్రపోయి ఎన్ని రోజులైందని బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు. నా వల్ల కావడం లేదమ్మా, నువ్వు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నిన్ను ఈ స్థితి నుంచి బయటపడేయడానికి నా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తానమ్మా. నా ద్వారా, నా అంశ ద్వారా, నా ప్రతిరూపంగా ఏ పక్షి ద్వారానో, లేదా మిత్రుడి ద్వారానో, లేదంటే నీకు బాగా తెలిసిన వ్యక్తి ద్వారానో నీకు తగ్గ అవకాశాన్ని, ఒక మంచి సలహాను కూడా నేను ఈరోజు ఆ వ్యక్తి ద్వారా పంపుతాను. ఆ వ్యక్తి ఇచ్చిన సలహా ద్వారా నీ జీవితంలో ఈ రోజున ఎన్నో అవకాశాలు నువ్వు ఉపయోగించుకుంటావు. అలానే నేను నిన్ను అన్నీ గమనిస్తూ ఉంటాను. నీ చుట్టూ ఉన్నట్టుగా నీకు అనుభూతిని ఇస్తాను. నిన్ను ధైర్యంతో, ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను. నీకై వచ్చిన అవకాశాన్ని ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి, నువ్వు ఖచ్చితంగా వేచి చూస్తున్న కళ్ళను సహకారం చేసుకోవడానికి అమూల్యమైన రోజు. కాబట్టి గొప్ప అదృష్టం నీకు అందివ్వబోతున్నాను. ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగివ్వబోతున్నాను. కాబట్టి నన్నే నమ్ముకున్న నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైన బహుమతి రూపంలో ప్రసాదిస్తాను. ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను మైమరిపించే విధంగా ఫలితాన్ని అందుకునే సమయం. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది అక్షరాల జరిగే తీరుతుంది. నువ్వు ఏం చేయాలో కూడా తప్పకుండా చెబుతాను. జాగ్రత్తగా విను. నీ జీవితంలో ఒక అమూల్యమైన రోజుగా ఈ రోజుగా నువ్వు భావించు. అయితే ఈ రోజున నువ్వు ఏం చేయాలి అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండా కూడా మంచిగా, అంటే చిందరవందరమైన ఆలోచనలు కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే నవ్వుతూ నిద్రలే. తరువాత పూజ గది అంతా కూడా శుభ్రపరుచుకో. ఆ తరువాత పూజ గదిలో నీకు ఇష్టమైన దైవం ముందు నిలబడి, మనసారా ఈరోజు నేను చేసే పనిలో ఎలాంటి అవాంతరాలు కూడా అస్సలు కలగకూడదు, నేను అనుకున్న పనిలో మంచిగా అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుగా నడిపించమని నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించు. తర్వాత మంచిగా ఉన్న ఒక స్థలంలో, అంటే నీ ఇంట్లోనే మంచిగా ఉన్న ఒక స్థలంలో కూర్చొని కాసేపు నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో. ఒక్క నిమిషం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించు. నీ మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకో. అలానే ఈరోజు నాకు ఉద్యోగం రావాలని చెప్పి ఆశగా ఉందని నీకు అనిపిస్తే
నాకు ఉద్యోగం రావాలి, వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి భగవంతుడితో నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకో. భవిష్యత్తు గురించి నువ్వు ముందుగానే జరిగిందని చెప్పి నువ్వే ఊహించుకో. అలా ఊహించుకొని ఆ కోరికను భగవంతుడితో చెప్పుకో. అలానే నాకు సంతానం కలగాలి అని చెప్పి నీకు అనిపిస్తే, నాకు సంతానం కలిగింది, సంతానం గురించి ఉన్న కోరిక నాకు తీరింది అని చెప్పి అనుకో. అన్ని రకాలుగా ఆలోచించి నీ మంచి కోసమే ఈ శుభవార్తను ఈరోజు ఒక వ్యక్తి ద్వారా నీకు మంచి సలహాను, సంప్రదింపును ఇవ్వబోతున్నాను. నువ్వు కూడా అందించుకొని అవకాశాన్ని తప్పకుండా చక్కగా జాగ్రత్తగా ఉపయోగించుకో. ఈరోజు ఈ అవకాశాన్ని వదులుకోవద్దమ్మా, అపోహ చెందకు. నేను ప్రశాంతంగా నిద్రలే తల్లి, నిన్ను జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అవునమ్మా, ఒకరికి ఒక సమస్య ఉంటుంది అంటే ఉద్యోగం లేదని, లేదా డబ్బు లేదని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. వివాహం కాలేదని బాధ, వివాహం ఎందుకు జరగడం లేదని ఇంకొంతమందికి బాధ, సంతానం కలగలేదని ఇంకొకరికి పిల్లలు పోషించలేదని చెప్పి బాధ, ఒకరికి డబ్బు లేదని ఇంకొకరికి ఎదుటి వారికి డబ్బు ఉందని బాధ. ఇలా ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ గురించి తప్పుగా అనుకోకు, అలానే ఇతరుల గురించి తప్పుగా ఆలోచించకు. నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా ఉండు, నీకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు. అన్ని విధాలుగా నీకు కావాల్సిన అన్నీ కూడా నేను నీకు అందిస్తూనే ఉంటాను. నీకు అవకాశాలు లేకపోతే అవకాశాలను సృష్టిస్తాను. అంతేకాని నువ్వు ప్రశాంతంగా లేవని మాత్రం అనుకోవద్దు. నీ సంతోషమే నా ఆనందం. అన్నీ నేను చూస్తూనే ఉంటాను. సంతోషంగా ఆనందంగా ఉండని చెప్పే ఈరోజు నీకు ఈ గొప్ప సందేశానైతే వినిపించాను. మరి ఈ దుర్గమ్మ మాటకి విలువ ఇచ్చి నువ్వు సంతోషంగా ఉంటావా, ఆనందంగా ఉంటావా? నీకు తగ్గ సలహాలను, సంప్రదింపును, సూచనలు అన్నీ కూడా ఒక వ్యక్తి ద్వారా నీకు ఖచ్చితంగా అందిస్తాను. ఈ దుర్గమ్మ రూపాన్ని తలుచుకొని కాసేపు ప్రశాంతంగా ఉండు చాలు. నీ మనసులో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టి నా మాటలే విను. అలానే ఊహించుకున్నావంటే ఖచ్చితంగా అన్నీ నీకు అర్థమవుతాయి. మనసు తేలిక పడుతుంది. నీ మనసంతా కూడా పూల తోటల సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉంటుంది. ఇది అక్షర సత్యం. నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందంటే నువ్వు కూడా అసలు ఊహించనే ఊహించవు. నేను చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉంటావు. విరిసినటువంటి పూల తోటలో ఎలాంటి పరిమళాలైతే చక్కగా ఉంటాయో అలాంటి గొప్ప జీవితాన్ని నువ్వు ముందు ముందు రోజుల్లో అనుభవిస్తావు. ఇది నీ దుర్గమ్మ వాక్కు. ఇక నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉంటావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా, వాగ్దానం చేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, సమస్యలు అన్నిటికీ కూడా నేను ముగింపు తీసుకొచ్చేశాను. ఇక నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు చాలు. నీ జీవితాన్ని కొత్త దిశలో నువ్వు ప్రయాణించబోతున్నావు. నీ జీవితాన్ని కాస్త మార్చి నువ్వు జీవించబోతున్నావు. సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు. ఇక నీకు ఎలాంటి దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారైతే ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అని అయితే కామెంట్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.